నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి రేషన్ కార్డులు పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో చలో కడప కార్పొరేషన్ కార్యక్రమం చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలవుతున్న ఇప్పటి వరకు 1 సెంటు స్థలం కూడా ఇవ్వలేదని వారు ఆరోపించారు. వెర్హులైన పేద ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, లేని పక్షంలో రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. ఇంకా ఈ చలో కడప కార్పొరేషన్ ఆందోళన గురించి మరింత సమాచారాన్ని మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ మరిన్ని వివరాలు అందిస్తారు. అర్హులైన పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి రేషన్ కార్డులు పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో కడప నగరంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమం గురించి మనతో మాట్లాడడానికి రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశేఖర్ రెడ్డి ఉన్నారు. ఆయన గడిచిన ప్రయత్నం చేద్దామన్నా చెప్పండి, చలో కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు కదా, ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టారు? తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందర హామీ ఇచ్చింది, ప్రతి పేదవాడికి 2 సెంట్లు పట్టణాల్లో స్థలం ఇస్తామని. అంతేకాకుండా పెన్షన్లు రేషన్ కార్డులు కూడా ఇస్తామని చెప్పి ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చి రేపు మే వస్తే 2 సంవత్సరాలు పూర్తి కాబోతా ఉన్నది. అయినా ఇంతవరకు ఇండ్ల స్థలాల సమస్యకు సంబంధించి ఏం చేయలేదు. పైపెచ్చు వాళ్ళ కాలంలో ఇచ్చిన టిట్కో ఇండ్ల సమస్యను పరిష్కరించడానికి నానా తిప్పలు పడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. రెండో వైపున ఇవాళ కడప నగరంలోని 20,000 మంది పేదలకు ఇండ్ల స్థలాల సమస్య ఉంది. ఈ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం ఏమాత్రం సానుకూలంగా స్పందించలేదు. కాబట్టి అనివార్యంగా ఈ రోజు ప్రజల్ని చైతన్యవంతం చేసి చలో కార్పొరేషన్ నిర్వహించాల్సిన అవసరం వచ్చింది. రెండో వైపు చంద్రబాబు చెప్తున్నాడు, ఎక్కువ మంది జనాభా కనండి, ఎక్కువ కుటుంబాలు కావాలి, ఎక్కువ జనం కావాలి, ఆ రకంగా మనకు నిధులు రావడానికి అవకాశం వస్తుందని. నీ నిధుల సంగతి ఏమో కానీ ఇక్కడ ఉన్నటువంటి పేదలకు ఇంట్లో ఉండడానికి లేక ఒకే కుటుంబంలో పెళ్లి చేసుకున్న జంటలు కూడా ఒకే ఇంట్లో ఉండాల్సిన దుస్థితి కనపడతా ఉన్నది. తక్షణమే ఇండ్ల స్థలాల సమస్య పరిష్కరించాలి. రెండోది, ఈ 2 సంవత్సరాల్లో చనిపోయిన ఏ ఒక్క తల్లికి కూడా విడో పెన్షన్ ఇవ్వడం లేదు, వికలాంగుల పెన్షన్ శాంక్షన్ చేయడం లేదు. ఇవన్నీ కూడా పెండింగ్ లో పెట్టుకొని ఉన్నారు. దాంతో పాటు స్థానిక ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం కావడంలే. కడప నగరపాలక సంస్థ ఏర్పడి 20 సంవత్సరాలు పూర్తయింది. ఈ 20 సంవత్సరాలు అత్యధికం కాంగ్రెస్ పార్టీ వైసీపీ వాళ్ళే అధికారంలో ఉన్నారు. వాళ్ళు సిగ్గుమాలిన తనంతో సమస్యలు పరిష్కారం కాలే ఇన్ని రోజుల పాటు. ఇప్పుడైనా తెలుగుదేశం పార్టీ అయినా ఈ సమస్యలు పరిష్కరిస్తుందని జనం ఆశిస్తా ఉన్నారు. ఆ దిశగా ఏమి ప్రయత్నాలు జరగడం లేదు. మాటలు ఎక్కువ చెప్తున్నారు, చేతలు తక్కువ చేస్తున్నారు. మాటలు కోటలు దాటుతున్నాయి, చేతులు గడపలు దాటడం లేదు. ఈ సమస్య పరిష్కారం కోసం ఈరోజు వర్షాలు వస్తే నీళ్లలో మురికి కుంటల్లో ప్రజలు నివాసం ఉంటున్నారు. వర్షాలు ఆగిపోతే పాములు తేళ్లతో సవాసం అయిపోయింది. రోగాలు రొప్పులతో సంపద వాళ్ళు సంపాదించిన కష్టం అంతా హాస్పిటల్ పాలైతా ఉంది. ఈ పరిస్థితుల నుంచి మార్చాలని, ప్రజల్ని కాపాడాలని, స్థానిక సమస్యలు పరిష్కరించాలని, పేదవాడి కల అయిన ఇంటిని, ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమం చేపట్టడం జరిగింది. ఈ ఆందోళన గురించి మరికొంతమంది రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, పేద ప్రజలందరికీ ఇళ్ల స్థలాలతో పాటు రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరు చేయకపోతే రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఇది ఆరంభం మాత్రమే. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో వచ్చి 18 నెలలు అయిపోయింది. 2 నెలల ముగింపు లోపలనే మేము కార్యక్రమం మొదలు పెట్టాం. అధికారంలో వచ్చిన 6 నెలలకే కడప నగరంలో పేదలు ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తామన్నారు. ఈరోజు కడప నగరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు? అభివృద్ధి స్థానిక సమస్యల్లో విపరీతమైన ఇబ్బందులతో ప్రజలు ఉన్న ప్రాంతం ఓన్లీ ప్యాచింగ్లు వేసుకుంటున్నారు. రోడ్లు అనేక ప్రాంతంలో రోడ్లు లేవు. అనేక ప్రాంతంలో విద్యార్థులకు, వికలాంగులకు పెన్షన్లు ఇవ్వటం లేదు. వాళ్ళంతా కార్పొరేటర్లు, వాళ్ళంతా మోసం చేశారు. దాడి చేయడానికే తప్ప పనికొచ్చింది, మిగతా దాన్ని పనికిరాలి. అందుకని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీగా భవిష్యత్తులో మొదటి ప్రారంభించినటువంటి ఈ రోజు ఇళ్ల స్థలాలతో ప్రారంభించాం. ఇళ్ల స్థలాలతో ప్రారంభించినటువంటి పోరాటం ఇల్లు దక్కే వరకు, పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు పోరాటం కొనసాగిస్తాం. ఇది మొదటి అడుగు అని మేము తెలియజేసుకుంటున్నాం. వెంటనే మున్సిపల్ కమిషనర్ స్పందించి అర్హులైన పేద ప్రజలందరికీ ఇళ్ల స్థలాలతో పాటు పెన్షన్లతో పాటు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని, లేని పక్షంలో రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పి రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సర్తో షబ్బీర్, శ్రేష్ టీవీ న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.